రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు గారి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి శోభ గారు వారికి ఇప్పుడే మనందరి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు సంఘటన పరువుకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ లీడరు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ బోర్డు మెంబర్ అయినటువంటి గౌరవ డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా గతంలో రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీ డికే అరుణ గారు, మన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతము కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, అదే కాకుండా మన ఏవిఎన్ రెడ్డి గారు శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు, మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి మన ఎన్నికల పర్యవేక్షకులుగా పనిచేసి గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు వెన్నంటి ఉన్నటువంటి అభయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించినటువంటి మన సంఘటన పరువులో కీలక పాత్ర పోషించినటువంటి లక్ష్మీనారాయణ గారు, సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరూ క్షమించాలి, ఎవరి పేరు తీసుకోవడం లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మన యొక్క శాసనసభ బీజేపీ పక్ష నాయకులు మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, మోర్చా ఆఫీస్ బేరర్సు, అదేవిధంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు, మండల బీజేపీ అధ్యక్షులు, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సంబంధించినటువంటి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్త సోదరి సోదరుమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, సంఘటన పరువు సభ్యత్వము గత సంవత్సరము పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రారంభమైంది. ఈ సంవత్సరం పాటు మనమందరం కూడా ఎంతో కష్టపడి గ్రామ గ్రామాన పోలింగ్ బూత్లో ఈరోజు బీజేపీ సభ్యత్వ సేకరణ చేశాం. మీకు అందరికీ తెలుసు, గతంలో మన యొక్క సాధారణ సభ్యత్వము మన రాష్ట్రంలో 11 లక్షలు ఉండేది. అది ఈరోజు సుమారు 34 లక్షలకు ఈ యొక్క సభ్యత్వం